మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుజాత, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ఇవాళ ఎవరైనా కొత్తగా ధ్యానంలోకి వచ్చారా? ధ్యానం గురించి తెలుసు తెలుసా? సరే, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ధ్యానం అనగానే ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా, మనం ఏం చేస్తలేము. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోగానే మీరు ఏదేదో జరిగిపోతుంది, అన్ని మనశ్శాంతి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోగానే అని చాలా మందికి, ఎవరికైనా నాకైనా ఫస్ట్ వచ్చే డౌట్ అదే. ఎందుకు అలా జరుగుతుంది? కళ్ళు మూసుకొని కూర్చోగానే ఇదంతా మార్పు ఎందుకు జరుగుతుంది అంటే, మనమందరము రోజు నిద్రపోతాం, సరైన ఫుడ్ తీసుకుంటాం. ఓకే, మనం ఎంత బలమైన ఆరోగ్యమైన కరమైన ఫుడ్ తీసుకున్నా కూడా, ఆహారం తీసుకున్నా కూడా, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, పండ్లు తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, ఎంత మంచి ఆహారమైనా తీసుకున్నా కూడా ఒకరోజు నిద్ర లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండలే. ఒకరోజు ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతామేమో, కానీ ఒకరోజు నిద్ర లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు, మనం మానసికంగా కూడా సరిగా పని చేయలేకపోతాం, ఆలోచించలేకపోతాం. సరే, మరి ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మనం పడుకున్నప్పుడు మన బాడీలో ఒక కాళ్ళకి నొప్పి వస్తే కొద్దిసేపు కూర్చుంటాం, చేతిలోకి నొప్పి వస్తే కొద్దిసేపు పని చేయడం ఆపేస్తాం. కానీ మన బాడీలో మెదడుకి మాత్రం మనం ఎప్పుడు రెస్ట్ ఇవ్వట్లేదు. శరీరంలో ఏ భాగానికైనా కొద్దిసేపు రెస్ట్ ఇస్తున్నామేమో, కానీ మన మెదడుకి ఇస్తలేం. అన్నింటినీ చూసుకునేది మైండే, దానికి మాత్రం రెస్ట్ ఇస్తలేం. అనవసరమైన ఆలోచనలు, జరిగిపోయిన దాని గురించి, ముందు జరగబోయే దాని గురించి, జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నాం, నిన్న జరిగిన దాని గురించి రేపు ఏమవుతుందో అని భయపడుతున్నాం. ఈ క్షణంలో మనం ఉండట్లేదు, ఎంతసేపు ఆలోచిస్తున్నాం. నిజంగా మనం ఆలోచించే ఆలోచనల్లో ఒక 10% కూడా 5% మనకు అవసరమైనవి, మిగతా అన్ని అనవసరమైన ఆలోచనలు. ఆ ఆలోచన వల్ల మనకు భయాలు, ఆ భయాలతో టెన్షన్స్, జబ్బులు, మానసికంగా నిద్రలేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైతే మనము ఓన్లీ ప్రశాంతంగా డీప్ స్థితిలో నిద్రపోయినప్పుడు మాత్రమే మన మైండ్ పని చేయకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాం, అప్పుడు మాత్రమే ఏ ఆలోచన లేని స్థితిలో మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ మన సృష్టిలో మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే కాస్మిక్ ఎనర్జీ అని, ప్రాణశక్తి అని ఉంది మనకి. అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఓన్లీ ఏ ఆలోచన లేని స్థితిలో మాత్రమే మనకి లోపలికి మనకు ప్రాణశక్తి వస్తుంది. మనం ఫుడ్ తీసుకున్నా కూడా ఓన్లీ డీప్ స్థితిలో మాత్రమే ఆ ప్రాణశక్తి వస్తుంది. కాబట్టి మనం ఎంత అలసిపోయినా కూడా, ఎంత ప్రాబ్లంలో ఉన్నా కూడా, మనం పడుకొని లేవగానే హాయిగా రిలాక్స్గా అనిపిస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఆ నిద్రలో మనకు కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి రావడం వల్ల. ఓకే, ఇప్పుడు కళ్ళు మూసుకోగానే ఎందుకు జరిగిపోతుంది ధ్యానంలో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, సేమ్ ఏ శక్తి అయితే మనం నిద్రలో డీప్ స్థితిలో తీసుకుంటున్నామో, ఇక్కడ కూడా మనం ధ్యాన స్థితిలో అదే చేస్తున్నాం. కానీ ధ్యాన స్థితిలో మనకి ఏం చెప్తున్నారు? ఏ ఆలోచన లేకుండా మన శ్వాసను మనం గమనిస్తూ కూర్చోమని చెప్తున్నారు. సరే, మీరు ఏ ఆలోచన లేనప్పుడు మాత్రమే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు. మరి మేము కూడా ధ్యానంలోకి వచ్చి కూర్చున్నాం, అయినా మాకు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తుంది. కానీ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్ని రోజుల నుంచి నెత్తిలో చాలా నింపుకున్నాం కాబట్టి దానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెమ్మదిగా మనం ధ్యానం చేస్తూ ఉంటే 1 నిమిషానికి మనం 60-70 ఆలోచనలు చేస్తామంట. 1 నిమిషానికి అట్లా రోజులో ఎన్ని చేస్తున్నాం? మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అన్ని ఆలోచనలు చేసే స్థితి నుంచి తక్కువ ఆలోచనలు చేసే స్థితికి వస్తాం. ఇప్పుడు 1 నిమిషంలో 60 చేస్తున్నాము, నేను 20 చేస్తున్నాను అనుకున్నప్పుడు ఈ 40 ఆలోచనలు చేసే టైం మనకు ఖాళీగా ఉంటుందా లేదా? ఆ సమయంలో మనకు కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది అనమాట. అట్లాగే మన సాధన చేస్తూ ఉంటే ఏ ఆలోచన, పూర్తిగా ఆలోచన లేని స్థితికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఇంకా బాగా మన లోపలికి ఎనర్జీ వస్తుంది. దానివల్ల మనం ఇవన్నీ ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ డెవలప్ అవుతాం అనమాట. ఇంకొకటి, ధ్యానం చేయడం వల్ల మన లోపల కరుణ హృదయం పెరుగుతుంది. ఇంతకుముందు అయితే ఏంటంటే, ఎంతసేపు నేను, నా పిల్లలు, నా కుటుంబం ఇంతవరకే ఆలోచిస్తాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నేను ఎంతో, నా ఎదుటి జీవి కూడా అంతే అనే ఆలోచన మన లోపల నుంచి మారుతుంది, బయట నుంచి రాదు. మన లోపల నుంచి ఆ చేంజ్ వస్తుంది. అప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని నేనెలాగో వాళ్ళు అలాగే ఉండాలి, వాళ్ళు నాకు ఇబ్బంది పెడితే నాకు బాధైనప్పుడు, నేను ఇంకొక ప్రాణిని కానీ ఇంకొక మనిషిని కానీ ఇబ్బంది పెడితే వాళ్ళు బాధపడతారు అనే ఆలోచన మన లోపల వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. అప్పుడు వాళ్ళు మాకు ప్రశాంతంగా ఉంటారు, మనము ప్రశాంతంగా ఉంటాం. ఈ రకంగా ధ్యానం వల్ల ఆరోగ్యము, మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. థ్యాంక్ యూ.